చిలుకూరు బాలాజీ దేవాలయం ఆధ్వర్యంలో ఉస్మాన్ సాగర్ జలాశయంలో ప్రత్యేక వరుణ జప కార్యక్రమం నిర్వహించారు. ఆలయ ప్రధాన అర్చకులు శ్రీ ఎస్ లక్ష్మీ నరసింహన్ నేతృత్వంలో అర్చకులు, వేద పండితులు నడుమలతో నీటిలో నిలబడి వైదిక పద్ధతిలో పూజలు నిర్వహించారు. వేదాభవానానికి చెందిన డాక్టర్ వి శ్రీరామ గణపాటి నాయకత్వంలో ఋతువికులు తదితర సంహితలను వరుణ జప మంత్రాలను 108 సార్లు పారాయణం చేశారు. శ్రీ చిలుకూరు బాలాజీ అనుగ్రహంతో వర్ణదేవుడు, ఇంద్రదేవుడు ప్రసన్నులై రాష్ట్ర వ్యాప్తంగా సమృద్ధిగా వర్షాలు కురిపించాలని ప్రార్థించారు. చెరువులు, నదులు, జలాశయాలు నిండిపోవాలని, ఎండిపోతున్న పంటలు పునరుజ్జీవం పొందాలని, రైతులు సుభిక్షంగా ఉండాలని కోరుతూ ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ఈ కార్యక్రమంలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని వర్షాలు కురవాలని ఆకాంక్షించారు. ఈ వరుణ జపంలో ఏం ప్రార్థిస్తున్నారు మీరు? ఏం ప్రార్థిస్తున్నాం? చెరువులు నిండాలి, నదులు ప్రవహించాలి, వ్యవసాయం సుభిక్షంగా ఉండాలి. మానవ జాతే కాదు, ప్రతి జీవరాశి కూడా వర్షం మీద ఆధారపడి ఉంది. వారందరికీ కూడా మంచి జరగాలని మీరు ఆఖరిలో చూశారు కదా. పృథివీ శాంతి, వనస్పతి శాంతి, శాంతి మంత్రంతో పూర్తి చేశాం. ముఖ్యంగా ఏంటి అంటే డాక్టర్ శ్రీరామ్ గణపాటి గారు, ఈయన చిన్నప్పటి నుంచి మేమిద్దరం కలిసి ఇలా పెరిగాం. ఆయన ఇప్పుడు డాక్టరేట్ అయ్యారు, ప్రొఫెసర్ శ్రీరామ్ కానీ